मनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम्। శరన్నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారు 2 చేతులలో కమలాలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ది పుత్రిక. డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవద్బ్రాహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలిక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని మన పురాణాలు చెబుతాయి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. కాబట్టి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చెయ్యాలి. మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సర్వమంగళములు, ఐశ్వర్య సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయి. క్షీరాబ్ది కుమార్తె అయిన ఈ తల్లి కరుణ కటాక్షమే జీవితాన్ని కాంతిమంతం చేస్తుంది. శరన్నవరాత్రి 5వ రోజున మహాలక్ష్మి పూజ ద్వారా గృహంలో సుఖశాంతులు, ధనధాన్య సమృద్ధి నిండిపోతాయి. ఇది శరన్నవరాత్రి 5వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. तन्नो लक्ष्मी